తారక్ని ఎలాగైనా కాపాడు స్వామి. వాడి మీద పడ్డ అపవాదులు నిందలు అన్నీ తొలగిపోయి వాడు పోలీస్ స్టేషన్ నుంచి జైలు నుంచి బయటపడాలి. నీదే భారం. నాలుగు రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా గందరగోళం అయిపోయినట్టుంది. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావు కాదంబరి? తారక్ జైల్లో ఉంటే ఇంట్లో కూర్చొని కులాసాగా కబులు చెప్పుకుంటున్నారా ఒక్కొక్కరు? అదేంటండి అలా అంటారు? వాడు నా కొడుకు కాదా? నేను వాడిని పట్టించుకోనా? పట్టించుకునే దానివైతే ఇంకా తారక్ జైల్లోనే ఎందుకుంటాడు? ఈ పాటికి ఇంటికి వచ్చి ఉండాలి కదా. చెయ్యాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం నాన్న. ఏం చేస్తున్నారు? పేరుకు చేస్తున్నామని చెప్పడమే కానీ చేతల్లో అవి చూపటం లేదు. అంతెందుకు, నీలవేణి ఒక్కతే తారక్ కోసం వెళ్తుంటే ఒక్కరైనా తోడుగా వెళ్ళారా? మీరు చెయ్యరు, చేసే వాళ్ళకి అండగా ఉండరు. నేను వెళ్దామనే అనుకున్నాను మావయ్య గారు, కానీ లేదు, గీని లేదు. ఈ ఇంట్లో ఎవరికి తారక్ మీద ప్రేమ లేదు, అదే నిజం. డాడీ, తారక్, డాడీ మీరెప్పుడొచ్చారు? అదంతా తర్వాత రా. ఏంట్రా తారక్ ఇదంతా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఉన్న పళ్ళంగా దొరికిన ప్లేట్ ఎక్కేసి వచ్చేశాను. ఎలా బయటికి రాగలిగావు? ఇంకెలా డాడ్? మొగిడి కోసం ఎంత మొండితనమైనా చూపించే నా భార్య నీలవేణి వల్ల. నీలవేణి, నువ్వు సామాన్యురాలు కాదని మరోసారి నిరూపించుకున్నావు. కొందరుంటారు అది చేయగలం ఇది చేయగలం అని ఊదర కొట్టడం తప్ప ఊడబొడిచేది ఏది ఉండదు, ఊద్దరించేది కూడా ఉండదు. కానీ నువ్వు మాత్రం చెప్పావంటే చేసి తీరుతావు. ఎంత కష్టమైనా సాధించి చూపిస్తావు. అందుకే నువ్వు గ్రేట్, గ్రేట్ నీలవేణి, గ్రేట్. అంతే. మీరిప్పుడు నోరు ముయ్యకుండా వాగారంటే నా గ్రేట్నెస్ ఏంటో చూపిస్తా. నిజమేనమ్మా నీలవేణి, నీ భర్త కోసం నువ్వు పడిన ఆరాటమే నిన్ను ఆలోచింపజేసింది. నీ భర్తను విడిపించి గౌరవంగా సమయానికి ఇంటికి తీసుకురాగలిగింది. గుడ్. ఒక భార్య తన భర్త కోసం ఎంత సాహసం చేస్తుందో, ఎంత దూరం వెళుతుందో నువ్వు నిరూపించినట్టవుతుందమ్మా. అసలు ఏం చేసావమ్మా నీలవేణి? ఎలా సాధ్యపడింది ఇదంతా? అంతా చేసింది ఆ పైడి తల్లి డాడ్. పాపం శాంతి వాళ్ళ తల్లిదండ్రులని తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. ఆ విధంగా మన మీద నింద వేయాలని, పగ తీర్చుకోవాలని కలలు కంది. కానీ మన నీలవేణి వాళ్ల కలలన్నీ కల్లలు చేసి వాళ్లకే ముచ్చెమటలు పట్టించింది. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఇదంతా తను ఒంటరిగా ఎలా చేసింది? తను ఒంటరేంటి నానా? తనతో నాపై ఉండే ప్రేమ ఉంది. మన కుటుంబం మీద ఉండే అంతులేని గౌరవం ఉంది.
నాయనా నీలవేణి ఒక సూపర్ ఉమెన్ డాడ్. ఎస్, షీ ఈజ్ ఎ సూపర్ ఉమెన్. నువ్వన్న ఒక్కొక్క మాట సరైందే తారక్, అందులో ఏమాత్రం నాకు సందేహం లేదు.